అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సర్దార్ చికెన్ సెంటర్ నిన్న శనివారం నుంచి రజియా అనే రమీజా అనే అక్క బలవంతంగా కోళ్ళు ఉన్నాయన్నా కూడా కోళ్ళు వేపించుకోవాల్సిందే, మా కోళ్ళు లేకుంటే మీరు అంగడి బంద్ చేసుకోవాలని చెప్పినారు. శనివారం అయిపోయింది. సోమవారం పొద్దున్నే మా నాయన కోళ్ళు ఉన్నాయి, ఖర్చు కావమ్మా అంటే, లేదు అంకుల్ మీరు ఖచ్చితంగా వేపించుకోవాల్సిందే అని అతి దారుణంగా వేసిపోయినారు. గట్టిగా మాట్లాడి కూడా ఈ విషయం ఒక 2 గంటల్లోనే ఈవోసారికి చెప్పి వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని నన్ను పిలిపించి ఈవోసార్ మాట్లాడడం జరిగింది. కోళ్ళంటా వేయండి, ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని నాతో పాటు సహా ఒక 2-3 పిలిచి ఆఫీస్కి మాట్లాడడం జరిగింది. నిన్నటి నుంచి మేమంతా కలిసికట్టుగా అందరం ఒకటయ్యి కోళ్ళు పక్కన ప్రొద్దుటూరు రేటు ఉంది కదా, కడప డిస్టిక్, అక్కడ రేటు ఇవ్వండి అని అడగడం జరిగింది. అక్కడ రేటు ఇక్కడ రేటు ఇవ్వడం జరగదు, మీరంతా మేము చెప్పిన రేటే తీసుకోవాలి, మాకాన్నే కోళ్ళు కొనుక్కోవాలి, లేకుంటే మీ అంగట్లో 100% బంద్ చేసుకోవాలి. ఇది తప్పించి వేరే మాట చెప్పలేదు, వాళ్ళు వేరే మాట అడగలేదు. మేము 15-20 మంది ఉన్నాము, ఒకరు కూడా మా మాట వినకుండా ఆమె చెప్తుంది. దీని వెనకిల ఆళ్ళగడ్డ నుంచి ఆమెకు ఫుల్ సపోర్ట్ ఉంది. బండ్లు లేవు, కోళ్ళు కూడా మెయింటెనెన్స్ చేయడం కూడా రాదు. ఈ మెయింటెనెన్స్ చేయడం రాదు, వాళ్ళు రేటు వేయాల్సిందే అని అడగడం జరిగింది. టయానికి కోళ్ళు వాళ్ళ బండి, ఇప్పుడు వేరే బండి వస్తుంది. రమీజా వచ్చేసి టీడీపీ క్యాండిడేట్ ఆలగడ్డ. ఈమెకు అండదండ ఎవరుండారో మనకైతే తెలియదు. ఆలగడ్డలో ఒకరు ఉండారు, వాళ్ళ పేరు చెప్తే మీరు 100% వేపించుకోవాల్సిందే అనే మాట చెప్తున్నారు. మేము 10 సార్లు అంటే వాళ్ళు 100% మీరు వేపించుకోవాల్సిందే. ఒక్క కోడి కూడా పక్కన నుంచి కొనుక్కోవడానికి వీలేదు, వేరే బండి కూడా రాదు, మా బండి వస్తుంది. ఎస్ఆర్ చికెన్ సెంటర్లోనే కోళ్ళు కొనాలి, అమ్మాలి అంటున్నారు. చికెన్ వచ్చేసి పక్కన కానగూడూరు ఉంది, కడప డిస్టిక్, అక్కడ వచ్చేసి 180 చికెన్, ఇక్కడ వచ్చేసి 240 అమ్ముకోమంటే 60 రూపాయలు తేడా ఉంటే ఎవరు వస్తారు మన దగ్గరికి అని అడిగితే, వచ్చిన వాళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు, మీరు మన రేటుకు ఉండే కాడికే అమ్ముకోండి అంటే, వీళ్ళు 20-30 వేస్తే మనం డైలీ 5-10 అమ్ముకునేటోళ్ళము. ఒకటేసారి ఇళ్ళకు లెక్క ఇట్లా యాడ్నించి కట్టి ఇవ్వాలి. సరే అట్లయినా వద్దు, ఆన్లైన్ రేట్ వస్తుంది కదా ప్రొద్దుటూరు నుంచి, ప్రొద్దుటూరు రేట్కి 2-3 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని మెసేజ్ రేట్ అన్న ఇవ్వండి అంటే అట్లా కూడా కుదరదు, మేము చెప్పిన రేటు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. ఇంకా ఏం చేయలేక ఏం చెప్పలేక మనం అందరం కలిసి కోళ్ళు అన్ని అంగట్లన్నీ బంద్ చేసి ఎస్పీ సార్ దగ్గరికి రావడం జరిగింది. మరి నంద్యాల జిల్లా అర్లగడ్డ తాలూకా చాగలమారి. మేమందరం కూడా చాగలమారిలో చికెన్ సెంటర్ నడుపుకుని గత 30-40 సంవత్సరాలుగా పాత అంగళ్ళు కొత్త అంగళ్ళు ఉన్నాయన్న మన దగ్గర. ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఆర్లగడ్డ నుంచి రమీజా అనే ఆమె మా అంగళ్ళ దగ్గరకు వచ్చి, మీ అందరికీ లైసెన్సులు లేవు, మీరు కనుక మా కోళ్ళు తీసుకోకపోతే మీకు మీ అంగళ్ళన్నీ కూడా నోటీసులు ఇచ్చి మూపిస్తాము, మా కోళ్ళు తీసుకుంటే మీ వ్యాపారాలు అలాగే కొనసాగుతాయి అని బెదిరించడము, మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ తీసుకోవాల్సిందే, మా కోళ్ళే తీసుకోవాలా, వేరే కోళ్ళు కూడా మీరు ఎక్కడ కూడా అమ్మకూడదు, ఆ విధంగా బెదిరించి మా వ్యాపారం మీద దెబ్బ కొడుతుంది ఆమె. అందుకని మేమందరము చాగలమారి నుంచి దాదాపుగా 20-25 మంది స్వచ్ఛందంగా అంగళ్ళన్నీ కూడా మూసేసి ఎస్పీ సార్ దగ్గరికి వచ్చి మా బాధను తెలియడానికి ఇంత దూరం వచ్చినాం సార్. కాకపోతే ఇప్పుడు వేరే వాళ్ళు ఆళ్ళగడ్డ నుంచి ఇంకొక ఆయన ఒక హోల్సేల్ అయినా కోళ్ళు వేస్తాడు వచ్చి, అదే ప్రైస్కు వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాం. ఇప్పుడు మా రేట్ ఎక్కువ, మా కోళ్ళు అమ్మాలంటే ఎట్లా సార్? అది ఈ ప్రజాస్వామ్యంలో వ్యాపారం ఎవరి దగ్గరైనా చేయొచ్చు, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారం చేసుకోవచ్చు. నిర్బంధంగా ఖచ్చితంగా మీరే చేయాలంటే ఎట్లా సార్? ఎట్లా చేస్తాం సార్? ఎట్లా
ఇంతవరకు 30-40 సంవత్సరాల నుంచి ఎవరు కూడా చికెన్ సెంటర్లకు లైసెన్స్ ఉందా, మీకు ఏమన్నా ఉన్నాయా, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అసలు ఎవరు ఇంతవరకు అలాంటి ప్రాబ్లమే లేదు సార్. చికెన్ సెంటర్ పెట్టినప్పటి నుంచి దాదాపుగా నేను ఒక MA BEd చేసిన నిరుద్యోగిని సార్. 9 సంవత్సరాలుగా చికెన్ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నా. నన్ను ఇంతవరకు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడుకొచ్చి మీకు లైసెన్స్ కావాలా, లేకుంటే మీ అంగళ్ళు మూపిస్తాము, మా కోళ్ళు తీసుకుంటే మీకు మూపియం ఏం లే, మీ వ్యాపారాన్ని మీరు చేసుకోవచ్చు, 20-30 రూపాయలు ఎక్కువ తీసుకుంటామంటే ఎట్లా సార్, ఎక్కడ తెచ్చుకోవాలి సార్? మేము ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీలో కానగూడుకు దగ్గరలో ఉన్నాం, అంటే కడప డిస్టిక్ పక్కనే ఉంది. ఇప్పుడు మేము 240-250 చికెన్ అమ్మితే ఆ పక్కనే 2-3 కిలోమీటర్ల పక్కన 200 అమ్ముతారు వాళ్ళు. 200 అమ్మితే 180-200 అమ్మితే మాకు వాళ్ళకి ప్రైస్ తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు సార్ అక్కడ చికెన్ కు. మా వ్యాపారాన్ని కూడా మూతపడాలి కదా సార్. ఇప్పుడు ఇంకా అధికార పార్టీ అండదండలు దండిగా ఉంటాయి సార్ వాళ్ళకి. ఇంకా అంతవరకు ఒక మహిళ వచ్చి మేము 20 మందిని టార్గెట్ చేసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం సార్ ఒక వారం 10 రోజుల నుంచి. అంత బ్యాక్గ్రౌండ్ ఆమెకు లేకుంటే ఇప్పుడు మా కోళ్ళు అమ్మకుంటే మీ అంగళ్ళు మూసుకుంటారు డైరెక్ట్ గా చెప్తుంది మాకే వచ్చి. బలవంతంగా ఒక 20 కోళ్ళు వేయమంటే 40 కోళ్ళు వేస్తాం, 30 వేస్తాం, 40 వేస్తాం, తీసుకోండి. ఆ విధంగా బెదిరిస్తుంది సార్. 2 కోళ్ళు అయినా కానీ మా దగ్గర బేపించుకోవాలి, లేకపోతే మూత వేస్తామని మా ప్రూఫ్ ఉంది, మా దగ్గర భయపడిస్తుంది. నేను ఎక్కువ ఉండను, మేము మాస్టర్ కాబట్టి పోతుంటామంటే మూత వేసుకుంటే బేపించుకొని నేను చెప్పినాను, కట్టి దాన్ని చెప్పినాను. మేము టీడీపీ మహిళ రమేష్. नको पकवाना क्या तो दुकान के बैठा ना मजा मैं एक तो शाम को एक तो खुले था मैं हाल को दलाल चलो मैं आता के करके नाम क्या हमारा मदनी वाले ने? हाँ हो मैं जाता दुकान में पता नहीं हमारे को ना कर लेनी तो भाई मदनी वाले कल ताले नहीं कल तो मुर्गा होगा कहेंगे तो मकल वो नहीं तो क्लास में दलाल उनके मैं करे मैं वो नो ये नर वाले कितने बजे ना ना उनको कभी का माल तुम्हारी गाड़ी हो गई बोले वैसा मुझे बोला तो ये सर तो जाके मैं क्या कहता हूँ दुकान में बैठा नहीं शाम बजे इधर खोले बैठा तो पकवाना क्या तो ज्यादा मैं भाई मैं बोल थे ये नानो मदनी ये नानो कितने बजे आए हैं तो दलाली से हमें 11 बजे लग ही 10 बजे लग ही हमें ये नानो तू परिवार रही काटो हम ले हो टमाटर काटो बैंगन काटो वाला भाई उठा तो किलो डालो हाँ बोलो ना उन्हें कितने बजे आए तो दलाली है उन्होंने बात करता रहे उन चारे में बच्चा था मैं दुकान नहीं करता कब तक बच्चा बैठा मेरा मैं जात पकाना क्या दुकान आता नहीं మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.